ఫ్రెండ్స్, మనం నిన్న ఒక డాగు ఇన్ఫెక్షన్ అయిపోయి ఉన్న పరిస్థితిలోనే దానికి అంటే ఇప్పుడు అది మరణించిపోయింది కాబట్టి ఇప్పుడు దాని గురించి పడే కష్టాలు చెప్తున్నాను. దానికి 200 పైన పురుగులు తీశారండి. అప్పటికే ఇన్ఫెక్షన్ అయిపోయి నాకు కూడా మైండ్ పనిచేయక స్ట్రెస్ అయిపోయి ఆ కృష్ణుడి గుడి ఎదురుగా కూర్చుంటే ఈ పెద్దోళ్ళు ఇద్దరు అక్కడ పరుగులు ఎట్టుకుంటున్నారు ఆటోకి. ఇతను ఎండలోనే కూర్చోలేక ఇతను అయితే ఆయన్ని చూసి మరి నేను పోనీలే ఎవరో మనకి కావలసిన మనుషుల్లాగా ఉన్నారు, అంటే మన ట్రస్ట్కి ఎలిజిబుల్ క్యాండిడేట్ లాగా ఉన్నారు, పర్వాలేదు అనేసి నేనేం చేశానంటే వాళ్ళని అడిగాను, ఎక్కడమ్మా అడ్రస్ అంటే మద్దిలపాలెం అని చెప్పారు. సరే ఏముంది, ఒక మనిషిని యాడ్ చేస్తే ఏం పోయింది. వీళ్ళింటికి ఈరోజు వచ్చాం. మనం వచ్చి వీళ్ళ పరిస్థితి చూసాము. వాళ్ళు ఆల్రెడీ రేషన్ బియ్యం తినేస్తారు, పర్వాలేదు, పాతకాలం వాళ్ళు కదా, తింటారు వాళ్ళకి. అయితే తక్కువ మిగతా సరుకులు అనేవి మనం ఏర్పాటు చేస్తున్నాం మన ట్రస్ట్ నుంచి. వీళ్ళు వచ్చినా వీళ్ళు రాకపోయినా, వీళ్ళు వచ్చినా మనం అక్కడ ఇచ్చేస్తాం, రాకపోయినా తెచ్చి ఇచ్చేస్తాం. దీనికి అంగీకారం. అందరూ మనందరికీ చల్లని దీవెనలు వాళ్ళు ఇద్దరు భార్యాభర్తలు తెలుపుతున్నారు. మన ట్రస్ట్ అంతా చల్లగా ఉండాలని. మేమందరం మా టీంలో ఉన్న వాళ్ళందరూ సహాయం చేస్తున్నారమ్మా, మేము ఒక్కలమే కాదు ఏంటి, వాళ్ళందరూ చల్లగా ఉండాలని కోరుకోండి. ఇక్కడ నేను కాదు, మెయిన్ మీ ముగ్గురు పిల్లలు వస్తారు కదా. సరే సరే, మీ ఇద్దరు మట్టుగా మేము కిరాణా సామాన్లు ఇచ్చేస్తాం, ఓకేనమ్మా. సరే ఉంటాను. ఇట్లా స్నేహభావం చారిటబుల్ ట్రస్ట్, ఓకే, సరేనమ్మా.